ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 39వ కీర్తన 5వ వచనం. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఈ మాటలు మనం 39వ కీర్తనలో చూస్తున్నాము. ఈ కీర్తనలో దావీదు మహారాజ్ చెప్తున్నారు కదా, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దావీదు మహారాజు పలుకుతున్న మాటలు, నా దినముల పరిమాణం నువ్వు బెత్తడంతగా చేసాను. బెత్తడు అనేది ఈ దినాల్లో చాలామందికి తెలియదు, కానీ పాత దినాల్లో బెత్తడంత అనేవారు అనమాట. బెత్తడు అంత ఉంది నీ జీవితం, నీ జీవితం బెత్తడు అంత ఉంది అని, అంటే తక్కువ చేసి మాట్లాడడం అనమాట. అంటే చేతి అంత ఉంది, నీ చెయ్యి అంత ఉంది అని తెలియచేయడం అనమాట. అంటే దావీదు మహారాజు కూడా ఇక్కడ అంటున్నారు కదా, నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేశాను, అంటే చాలా తక్కువ చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉంది. అంటే ఇన్ని దినాలు ఆయుష్కాలం ఉంది అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే ఆయుష్కాలం లేనట్టే ఉన్నది అని ఇక్కడ తెలియజేస్తున్నమాట. ఇంకా అంటున్నారు కదా, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎంత స్థిరుడైనను అంటే ఎంత స్థిరత్వంలో ఉన్నను కూడా, అన్ని విషయాల్లో స్థిరమైపోయాను నేను, నాకు ఏ లోటు లేదు అనుకున్నవాడు కూడా ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు అని ఇక్కడ తెలియజేస్తున్నమాట. అంటే ప్రతిదీ కూడా తగ్గింపబడి ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలం. నా దినములు పరిమాణం బెత్తడంతగా ఉంది. నా దినాలు నేను లెక్కించుకుంటే అవి ఇన్ని కొంచెముగా ఉన్నాయి. ఇంతకాలంలోనే నేను వెళ్ళిపోతాను, ఇంతకాలంలోనే నా జీవితం ముగిసిపోతుంది అన్న బాధలో చెప్తున్నారు. ఇంకొకటి మనం చూసుకుంటే, నా ఆయుష్కాలం నీ సన్నిధిలో లేనట్టే ఉంది. నేను ఎన్ని బ్రతికిన దినములన్నీ కూడా, నా ఆయుష్ అంతా కూడా లేనట్టే ఉంది. చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, అనేక మంది తమ జీవితకాలం అంతా కూడా వ్యర్థముగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏమీ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది ఎంజాయ్మెంట్ కానీ, ఏది యొక్క ఆదరణ కానీ ఏది లేకుండా కష్టాలతోటే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి వారి జీవితకాలంలో వెనక్కి చూసుకుంటే ఒక సంతోషకరమైన దినము లేనప్పుడు ఈ మాటలు పలుకుతారన్నమాట. ఈరోజు ఫ్రెష్మన్ అంటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, కొన్నిసార్లు మన జీవితం కూడా ఇలాగే ఉంటుందేమో, మనం కూడా ఇలాగే అంటున్నామేమో, కానీ దేవుడు తెలియజేస్తున్నారు కదా, నీ ఆయుష్ని నేను పెంచి ఉన్నాను, నీకు దీర్ఘాయుష్నిచ్చి ఉన్నాను, నీ దినాలు నా ఎదుట ఉన్నాయి, నేను నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాను. ఈ లోకంలో ఉన్న వాళ్ళు మాట్లాడినట్లుగా మనం మాట్లాడకూడదు. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆయన స్తుతిస్తూ మాట్లాడాలి అని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్మన్ వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో ఆనందించదుము గాక. దేవుడు మనకిచ్చిన గొప్పతనాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాలను బట్టి, ఆ ఉన్నతమైన స్థితిని బట్టి దేవుని నామానికే మహిమ చెల్లించుదుముగాక. దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుతూ ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.